ఆంధ్రప్రదేశ్లో మంత్రుల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఉన్నారంట. అందుకోసమే మంత్రులు వారి పని ఖచ్చితంగా చేయాలి, నిధులు రాష్ట్రానికి రావాలి అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. దీనికి సంబంధించే మరి లోకేష్ ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మరి మంత్రులందరి మీద ఆగ్రహంగా ఉంటే లోకేష్ మాత్రమే ఢిల్లీకి ఎందుకు వెళ్లారు అంటే ఢిల్లీ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, మరి మంత్రులందరి మీద ఆగ్రహంతో చంద్రబాబు నాయుడు గారు ఉంటే కేవలం లోకేష్ మాత్రమే ఢిల్లీ ఎందుకు వెళ్లారు? రైట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆసక్తికరమైన పరిణామం అయితే చోటు చేసుకుంటా ఉన్నది. ఈ రోజు ఉదయం 8:30 ఐటీ మినిస్టర్ నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లి అక్కడ తదితర మంత్రులతోటి కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ధర్మేందర్ సింగ్ అలాగే వైష్ణవ్ మంత్రులతోటి కలుస్తా ఉన్నారు. ఆయా శాఖలకు సంబంధించి ఏదైతే వినతి పత్రాలు ఉన్నాయో వినతి పత్రాలను వారికి అందజేసే క్రమంలోనే ఆ కార్యక్రమం కోసమే ఆయన ఢిల్లీ బయలుదేరారు. అయితే ఢిల్లీ బయలుదేరిన నేపథ్యంలో ఆయన ఫ్లైట్ కూడా నేరుగా ఢిల్లీ కాకుండా అటు జైపూర్ లో ల్యాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే వాతావరణం ఒక్కసారిగా మంచుతో కూడుకుపోయి ఉన్నది కాబట్టి పలు విమానాలను కూడా దారి మళ్లిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటనలో కూడా అంతరాయం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే నారా లోకేష్ అయితే ఢిల్లీకి వెళ్తా ఉన్నారు. అక్కడ పిఎం తో కూడా ఆయన అపాయింట్మెంట్ తీసుకొని పిఎం గారితో కూడా ఆయన మాట్లాడుతా ఉన్నారు. అలాగే ఇతర కేంద్ర మంత్రులతో కూడా ఆయన మాట్లాడుతా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఆయన వినతి పత్రాలు ఇస్తా ఉన్నారు. వారితో భేటీ అవుతా ఉన్నారు. రాష్ట్రానికి ఏదైతే నిధులు ముడుపులు అవన్నీ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇటీవల జరిగిన మంత్రుల కేబినెట్ మీటింగుల్లో చంద్రబాబు నాయుడు అయితే మంత్రుల పైన అసహనం వ్యక్తం చేశారు. మంత్రుల పనితీరు పైన, అలాగే ముఖ్యంగా ఢిల్లీకి ఎందుకు వెళ్ళట్లేదు, అసలు ఢిల్లీకి వెళ్ళాలంటే మంత్రులకు ఏమైనా భయమా, ఢిల్లీకి ఎందుకు వెళ్ళట్లేదు, మీరు ఢిల్లీకి వెళ్ళి మీ శాఖలకు సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వ పెద్దలతోటి కేంద్ర మంత్రులతోటి కొట్లాడి మీరు శాఖలకు డబ్బులు తీసుకురావాలి కదా, ఆ పని చేయడంలో మీరు ఎందుకు విఫలమవుతా ఉన్నారు, మీరు ఎక్కడ వెనుకడుగు వేస్తా ఉన్నారు, మీకు ఎందుకు ఈ భయాలు అన్నట్లయితే వారిపైన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మనకు సమాచారం అందింది. అయితే వారిపైన మంత్రుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, కరెక్టే. అది అక్కడ వరకు పక్కన పెడితే నారా లోకేష్ మాత్రమే ఢిల్లీకి వెళ్తా ఉన్నారు, మంత్రులతో కలుస్తా ఉన్నారు, పిఎం గారిని కలుస్తా ఉన్నారు. ఆయన మాత్రమే వెళ్తా ఉన్నారు. మరి ఆయన వెళ్ళేటప్పుడు ఏదైనా సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రిని ఢిల్లీకి తీసుకెళ్తే బాగుంటుంది కదా అనేది విశ్లేషకులు అయితే భావిస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో మంత్రులు కూడా చంద్రబాబు తీరు పైన కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా, వారిలో వారు గుసగుస పెట్టుకుంటున్నట్లుగా కొన్ని కథనాలు, కొన్ని ఊహాగానాలు అయితే బయటకు వస్తా ఉన్నాయి. ఎందుకంటే నారా లోకేష్ గారిని హైలైట్ చేయాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారిని ఢిల్లీకి పంపిస్తున్నారు, కరెక్టే. కానీ మరొకసారి చంద్రబాబు నాయుడు తమ పైన ఎందుకు విరుచుకుపోయడము, నారా లోకేష్ గారిని హైలైట్ చేయాలనే కదా ఢిల్లీకి ఆయన ఒక్కరిని పంపిస్తున్నారు. మళ్ళా ఇదే నేపథ్యంలో ఇది సాకుగా చెప్పకుండా మరి మంత్రుల పైన ఆయన విరుచుకుపోవడం, ఆగ్రహించడము, మీరేం పని చేయట్లేదు అనే అడగడం ఏంటి, ఇది హాస్యాస్పదం కాకపోతే అన్నట్లయితే వారు మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తా ఉన్నది. దీనిపైన పలువురు విమర్శకులు కూడా కొన్ని తమ వాదనలు వినిపిస్తా ఉన్నారు. ముఖ్యంగా శాఖ మార్పులకు సంబంధించి మంత్రులను ఢిల్లీకి పంపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం కేవలం నారా లోకేష్ ను మాత్రమే ఢిల్లీకి వెళ్లి అక్కడ మంత్రాలు జరిపించాల్సిందిగా ఆయన ఆదేశిస్తా ఉన్నారు. కానీ పైకి మాత్రం మంత్రుల పైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రెండు నాలుకల ధోరణి ఏంటి, అసలు దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటి అనేది అయితే కాస్త అనుమానాస్పదంగా ఉంది అని చెప్పేసి విశ్లేషకులు అయితే చర్చిస్తా ఉన్నారు. నారా లోకేష్ ను హైలైట్ చేస్తారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో నారా లోకేష్ గారినే ఆయననే ప్రథమంగా ముందు వరుసలో చూపిస్తూ, ఈయననే సీఎం అభ్యర్థిగా చూపిస్తూ కూడా ఎన్నికలకు వెళ్లే ప్రస్తావన ఉండే అవకాశం ఉంటుందనేది చాలా పెద్ద మొత్తంలో అంచనాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ను అటు ఢిల్లీ పెద్దలకు ఎక్కువగా పరిచయం చేసేందుకే చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని మరి నారా లోకేష్ నే ఢిల్లీకి పంపిస్తున్నట్లు కూడా వాదనలు, దానికి సంబంధించిన చర్చలు కూడా జోరుగా సాగుతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇలాంటి నేపథ్యంలో అసలు ఈ మంత్రులను విరుచుకుపోవడం ఎందుకు, మంత్రుల పైన విరుచుకుపోవడం ఎందుకు అనేది ఆలోచించాలని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు అయితే భావిస్తా ఉన్నారు. దీంట్లో అంటే ముఖ్యంగా ఏపీ క్యాబినెట్ లో మంత్రుల పైన కేవలము మీడియా ముఖంగా
చెప్పడానికి, లేదు అంటే తమకు నచ్చని మంత్రులను తొలగించడానికి ఇది ఒక సాకుగా చూపించే ప్రయత్నం తప్ప ఇంకేమీ లేదు, అంత డొల్లా అన్నట్లు కూడా కొన్ని వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల మనం చూసాము, కొంతమంది మంత్రులను కూడా తొలగించే పనిలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లు కొన్ని వార్తలు, కొన్ని ఊహాగానాలు కూడా వస్తా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కేవలం మంత్రుల పనితీరు పైన అసంతృప్తిగా ఉంది అని ఒక సాకుగా చూపించి వారిని తొలగించడానికే తప్ప నిజంగా మంత్రులను ఢిల్లీకి పంపించి అక్కడ ఢిల్లీ పెద్దలతో వారికి పరిచయాలు చేపించి అక్కడ నుంచి ఆ నిధులను తీసుకురప్పించే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు లేరు. నిధులు కావాలంటే ఆయన నేరుగా వెళ్తారు, లేదంటే మంత్రి నారా లోకేష్ ను పంపిస్తారు తప్ప కేంద్ర మంత్రి మన రాష్ట్ర మంత్రులను ఎందుకు పంపిస్తారు అనే చర్చ అయితే సాగుతా ఉన్నది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వెనకాల కేవలం మంత్రులను తమ పదవుల నుంచి బర్తరఫ్ చేయడానికి తప్ప మరే ఉద్దేశం లేదు అనేది అయితే చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంటుంది. అయితే మొన్నటి వరకు కూడా రామ్మోహన్ నాయుడుది ఇష్యూ జరిగింది. ఇండిగోకి సంబంధించిన ఇష్యూలో రామ్మోహన్ నాయుడు పనితీరు సరిగా లేదు అని కేంద్రం కూడా అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో మరి టీడీపీకి సంబంధించిన ఎంపీ కాబట్టి ఆ విషయం కూడా మాట్లాడే అవకాశం ఉంది అనుకోవచ్చా? రైట్ గౌరీ, అది ఎగ్జాక్ట్లీ మనకి ఇండిగో విషయంలో ఎంత తాత్సారం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇండిగో ఫ్లైట్స్ అన్ని ఒకేసారి రద్దు అవడము, ముఖ్యంగా ప్రయాణికులు అయితే తీవ్రమైన ఇబ్బందులు కూడా పడ్డారు. అయితే దీనిపైన రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన మంత్రులు రామ్మోహన్ నాయుడు అయితే మాట్లాడి ఖచ్చితంగా అంటే ఏ ఫ్లైట్ ఛార్జీలు అయినా పెంచాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. అలాంటి ఒక చట్టం తీసుకొస్తాము, ఇప్పటి వరకు అలాంటి ఒక చట్టం లేదు, అందుకే ఇష్టానుసారంగా తమ ఫ్లైట్ రేట్లను పెంచారు. అలాగే దానికి సంబంధించిన అంటే ఇది కంప్లీట్ గా ఒక ప్రభుత్వ అంటే ప్రభుత్వము ప్రైవేటు ఈ రెండు కంపెనీ అంటే రెండు భాగస్వామ్యం ఉన్నప్పటికీ కేవలం ప్రైవేటు వ్యక్తుల ఆధిపత్యమే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తా ఉంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రయాణికుల ప్రయోజనార్థం అలాగే ప్రజల ప్రయోజనార్థం కోసం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి. ఆ టికెట్ రేట్ల పైన అలాగే నియంత్రించడము, అలాగే విధి విధానాల పైన నియంత్రించడము, అలాగే కొన్ని విధులను కూడా రూపకల్పన చేయడంలో కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా చొరవ తీసుకొని ప్రయాణికులకు ప్రయోజనం చేకూరేలా కొన్ని నిబంధనలు తీసుకొస్తామన్నట్లు రామ్మోహన్ నాయుడు గారు అయితే చెప్పారు. ఇది ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు. ఇప్పటికే ఎయిర్ స్పేస్ లో ఈ వ్యాపారంలో మొత్తంగా మోనోపాలి వ్యవస్థ అనేది నడుస్తా ఉన్నది. కేవలం ఒకటి రెండు ఇటు ఇండిగో గానీ అటు ఎయిర్ ఇండియా లాంటి కొన్ని పెద్ద సంస్థలు మాత్రమే ఇందులో ఎక్కువగా భాగస్వాములుగా ఉన్నాయి. కాబట్టి వారు చెప్పిందే వేదం లాగా మారిపోతా ఉన్నది. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకుని మరిన్ని కంపెనీలను ఏవైనా అంటే ఇలాంటి ఎయిర్ ప్రయాణాలకు సంబంధించి ఏదైనా కంపెనీలు భాగస్వాములుగా ముందుకొస్తే వారిని ప్రోత్సహించడం లాంటివి చేస్తుంటే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ ఫ్లైట్లు నడుపుతున్న ఇండిగో దాదాపు 2000 నుండి 2500 వరకు ఫ్లైట్ ఒక రోజుకు మన ఇండిగో అనేది భారతదేశంలో ఫ్లైట్లు నడుపుతూ ఉంటుంది. అలాగే ఎయిర్ ఇండియా ఎయిర్ సర్వీసెస్ కూడా అంతే స్థాయిలో భారతదేశంలో నడుపుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు మాత్రమే మోనోపాలీగా వెళ్తా ఉన్నాయి ఎయిర్ స్పేస్ ను. కాబట్టి వీటి స్థానంలో మరిన్ని సంస్థలు ముందుకు వచ్చి మేము కూడా ఖచ్చితంగా దీంట్లో భాగస్వామ్యంగా ఉంటాము అంటే ఇలాంటి ఛార్జీలు పెరిగే అవకాశం ఉండదు. ప్రయాణికులకు కూడా చాలా వెసులుబాటు కల్పిస్తానని చెప్పేసి రామ్మోహన్ గారు అయితే మీడియా ముఖంగా మాట్లాడారు. చూడాలి మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకొని ఎలాంటి నిబంధనలు తీసుకొస్తుందో అని. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాము.